హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఈ సంక్రాంతికి రెండో సినిమాగా వస్తుంది డాకు మహారాజ్. ఎందుకంటే బాలయ్య బాబు గారు మంచి హూప్లో ఉన్నారు. అఖండ చూసుకున్న, వీరసింహారెడ్డి చూసుకున్న, భగవంత్ కేసరి చూసుకున్న, ఇప్పటిదాకా మంచి హిట్లతోటి దూసుకెళ్ళిపోతున్న హీరో బాలయ్య బాబు గారు. ఇప్పుడు డాకు మహారాజ్ నేనున్నా అంటూ ముందుకు వస్తున్నారు బాలయ్య బాబు గారు. సితార్ ఎంటర్టైన్మెంట్లోని ఈ సినిమా బాబీ డైరెక్షన్లో ఇప్పటిదాకా ఇబ్బందులు పడుతూ ముందుకొచ్చిన విలన్గా తీసుకోవచ్చు ఒకప్పుడు హీరో, బాలీవుడ్ హీరో బాబీ డేల్. వీళ్ళందరి గురించి చూసుకున్నట్టయితే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న ఒక ప్రెస్ మీట్లో తమన్ గారు కూడా చాలా మంచి మాటలు మాట్లాడారు. మీరు ఈ సినిమా ఆర్ఆర్కి, ఈ సినిమా మ్యూజిక్కి కానీ, ఈ సినిమా పాటలకి అన్నిటికీ మీరు బాక్సులు పగిలిపోయేలాగా రెడీగా పెట్టుకోండి, మంచి మంచి బాక్సులు పెట్టుకోండి అని మాట్లాడారు. దాంతోపాటు ఇంకొక మాట ఏం మాట్లాడారంటే తమన్ గారు, నాకు తండ్రి లేరు, తండ్రిలాగా నాకు బాలయ్య గారు ఉన్నారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఎందుకంటే నాకు చోలో ఒక మంత్రం చదువుతారు, దీర్ఘాయుష్మాన్ భవ అని. అది చాలా నాకు బాలయ్య బాబు గారితో. ఎందుకంటే బాలయ్య బాబు గారు మనస్తత్వం ఏంటో, బాలయ్య బాబు గారు ఏంటో మనకందరూ తెలుగు ప్రజలకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే కోపం ఉన్నోడి దగ్గర అన్నం ఉంటుంది. ఆయన కోపం క్షణం మాత్రమే, క్షణికం మాత్రమే. ఎంత కోపంగా ఉంటాడో అంత ఆప్యాయంగా ఉంటాడు. ఆయన ఎదుటి వాళ్ళను కొట్టినా సరే వాళ్ళు ఆయన తాకడం నాకు ఇష్టం, నన్ను కొట్టడం ఇష్టం కాదు, వాళ్ళు నన్ను తాకడం ఇష్టం. బాలయ్య గారు నన్ను తాకితే చాలు, నన్ను కొట్టినని చెప్పేసి నేను చెప్పాను అని చెప్పేసి అదృష్టంగా భావించే జనాలు, బాలయ్య బాబు గారిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన బాల్యనటుడు, సీనియర్ ఎన్టీ రామారావు గారి పుత్రుడు, ఇండస్ట్రీలకు ఎన్నో పౌరాణికల సినిమాలు చేసిన హీరో. మనకు ముందు నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక యాక్టిట్యూడ్, ఆయన డ్యాన్స్, ఆయన భరతనాట్యం చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగిన వాళ్ళం మనమంతా. ఈ సినిమాకి వచ్చి మాట్లాడుకుంటే బాబీ గారు వాల్తేరు వీరయ్య తోటి మంచి హిట్ కొట్టి, చిరంజీవి గారితో మంచి హిట్ కొట్టి సెకండ్ సినిమా అయితే రెడీ చేసుకొని ఉన్నారు. ఈ సంక్రాంతికి నేనున్నా అని చెప్పేసి బాలయ్య బాబు గారు మంచి జోష్లో ఉన్నారు. ఈ సినిమాలోని ముగ్గురు హీరోయిన్స్లో మనకు రీసెంట్గా బాగా ఒకటి విమర్శలకు కేరాబటర్స్గా మారింది బాలయ్య బాబు గారి సినిమా. ఎందుకంటే విమర్శల్లో ఈ సాంగ్ బాలయ్య బాబు గారు అలా చేసేది కాదు, ఇలా చేసేది కాదు, అంత పెద్ద ఆయన ఇలా చేస్తాడు అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు బాలయ్య బాబు గారు వచ్చి. కానీ దాన్ని ఏం పట్టించుకోకుండా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, సినిమా అంటే ఏందో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి రకరకాల మాటలు వచ్చినాయి. కానీ నేను బాలయ్య బాబు గారు మాత్రం ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే ఈసారి సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్టే ఛాన్స్ ఉంది. ఇటుపోతే విలన్గా వస్తున్న బాబీ డేల్ గురించి మాట్లాడుకుందాం. బాబీ డేల్ గారు 10-12 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భంలో మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మంచి హిట్ ఇచ్చిండు. ఆ సినిమా మొత్తంలో, యానిమల్ సినిమాల మొత్తంలో ఆయన సీన్ 15-20 నిమిషాలు, ఒక అరగంట అట్లే ఉంటుంది. కానీ ఆ సినిమా వల్ల బాబీ డేల్ గారికి మంచి బ్రేక్ వచ్చింది. కానీ బాబీ గారు ఏం చెప్తారంటే, సినిమా రిలీజ్ కాకముందు మేము వెళ్ళాము బాబీ డేల్ గారి దగ్గరికి, ముందే మాట్లాడాము, కానీ ఇంత హైప్ వస్తుందని చెప్పేసి మాకు తెలియదు. కానీ అంత హైప్ వచ్చినా సరే మేము వెళ్ళి కలిసినప్పుడు, బాబీ డేల్ గారిని కలిసినప్పుడు అదే కమిట్మెంట్ తోటి, అదే పద్ధతితోటి అలాగే ఉన్నారు. నెక్స్ట్ ఆ సినిమా అయిపోగానే మా సినిమా స్టార్ట్ అయిపోయింది. ఆ సినిమా అంతా సూపర్ డూపర్ హిట్ అయింది, మంచి క్రేజ్ వచ్చింది. మాకు కూడా దీని ఆయన వల్ల మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఎందుకంటే బాబీ డేల్ గారు చాలా సినిమాలు చేశారు. ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. కానీ బాబీ డేల్ గారు తెలుగులో యాక్ట్ చేయడం ఇది రెండో చిత్రం, ఈ సీజన్లో రెండో చిత్రం. కానీ ఇప్పుడు బాలయ్య బాబు గారు సినిమా చూసుకున్నట్టయితే ఈ సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటిదాకా చూసుకుంటే తమన్ గారు మాత్రం మంచి మ్యూజిక్, మంచి హారర్, అసలు ఎక్సలెంట్, అసలు మాట్లాడుకోలేనంత ఎక్సలెంట్ సాంగ్స్, బీజిఎం గిట్లా సూపర్ ఇచ్చాడని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సితార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మాత్రం ఈసారి మేము సూపర్ డూపర్ ఇస్తున్నాం ఈ సంక్రాంతికి మీకు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ప్రతి సినిమాకు ఒక విమర్శ, ఒక పరామర్శ కామన్గా వస్తూనే ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం బాలయ్య బాబు గారు మాత్రం ఈసారి నేను సూపర్ డూపర్ హిట్ కొట్టే చూపిస్తాం అని శబదం కట్టుకొని, కంకణం కట్టుకొని కూర్చున్నట్టుంది బాలయ్య బాబు గారిది. ఈ సినిమాలో చూసుకుంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ముగ్గురు హీరోయిన్స్ స్టోరీ అంటే మీకు మామూలుగా టీజర్ కానీ, ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అయినాయి. నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది మంచి మాటలతో. ఎందుకంటే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నప్పుడు స్టోరీ ఎలివేషన్ కానీ, ఫ్లాష్ బ్యాక్లు కానీ, మామూలుగా ఇలాంటి ఒక డాకు క్యారెక్టర్ చేయాలంటే బాలయ్య బాబు గారికి బాగా ఇష్టమైన క్యారెక్టర్. ఒక ఎలివేషన్, దాన్ని పర్ఫెక్ట్ స్టోరీ ఎంత ఉంటే ఆయన ఎలివేషన్ ఎంత చూపించగలడు.
ల్యాండ్ మాఫియా, రకరకాల మాఫియా గురించి చేసే ప్రయత్నంలో ఉండే సినిమాలాగా కనిపిస్తుంది ఇది. ఇంకెందుకంటే దీనిపైన చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనము సినిమా రిలీజ్ కాకముందే వాటి గురించి రివీల్ చేయడం కరెక్ట్ కాదు. రివీల్ చేయకపోవడమే మంచిది. ఇది ఒక బాలయ్య బాబు గారి మంచి సినిమా. ప్రేక్షకుల దగ్గర మాత్రం ఉర్రూతలూగిస్తుంది యూత్నంతా. బాలయ్య బాబు గారికి ఎంతో ఇష్టమైన సినిమాగా రాబోతుంది ఇది. అందరు చూసి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్తారని చెప్పేసి కోరుతున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఊపు వస్తుంది. దాంతోపాటు మంచి మంచి వీడియోలు చేసే అవకాశం వస్తుంది నాకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.